కంచర్ల ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణం వద్ద కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ ఇన్ఛార్జ్ కంచర్ల ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సహకారంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలోనూ దుర్గా కాలనీలో ఇటువంటి శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించామని, మున్ముందు కూడా డివిజన్ పరిధిలో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ జక్కల లలిత, నాయకులు యాదగిరి, వెంకన్న, జీవన్, జలంధర్, నిఖిల్ గౌడ్, సందీప్, సంజయ్, కృష్ణ మరియు మహిళా ప్రాంగణ నివాసితులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ 5వ డివిజన్లో ఏది మహిళా ప్రాంగణంలోని ఏది డాక్టర్ అగర్వాల్ ఆధ్వర్యంలో అది కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఐడెంటిఫై అయితే ఏది క్యాట్రాక్ట్ సర్జరీ వాళ్ళు హైదరాబాద్ అలా కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి మనకు ఏది నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైనా పేదలు ఉంటే ఐడెంటిఫై చేసి మేము వాళ్ళ క్యాట్రాక్ట్ సర్జరీ కూడా చేపట్టడం జరుగుతుంది. అలానే వీళ్ళు డాక్టర్ అగర్వాల్ లాస్ట్ టైం అదే 5వ డివిజన్లో శ్రీనివాస కాలనీ, దుర్గా కాలనీ, గరడాద్రి నగర్లో కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ ఒక 20 మంది క్యాట్రాక్ట్ సర్జరీ చేయించడం జరిగింది. అలానే ఇక్కడ మహిళా ప్రాంగణంలో కూడా పెట్టి వీళ్ళకి ఎవరైనా ఐడెంటిఫై అయిన వాళ్ళకి వాళ్ళని హైదరాబాద్ తీసుకుపోయి కార్లో ఇది ఆ సర్జరీ చేయించి మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చి తోలడం జరుగుతుంది అట్లా ఇట్లా ఇది వివిధ మహిళలకు కోలాటం ఆడే మహిళలకు 100 మందికి గజ్జలు ఇవ్వడం జరిగింది. అలానే వినాయక చవితిలకు కానీ దుర్గామాతలకు కానీ ఏది విగ్రహాలు ఇవ్వడం, డబ్బు ఏది విగ్రహాలకు మరియు వినాయక చవితికి సహకరించడం చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ అంగన్వాడీ స్కూళ్ళకు ఏది కుక్కర్లు సప్లై చేయడం జరిగింది. అలానే ఆర్థిక పరిస్థితి బాలేని వాళ్ళకు ఎవరైనా చనిపోతే కూడా మన ఈ 5వ డివిజన్లో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అట్లనే నెక్స్ట్ వచ్చే వరకు ఏది నేను ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్లా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ తరఫు నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఈసారి నాకు జనరల్ మహిళకు నాకు టికెట్ వచ్చింది. కావున ఇక్కడి నుంచి పోటీ చేసి నన్ను అత్యధిక మెజారిటీతో 5వ డివిజన్ ప్రజలు గెలిపించి చేస్తే ఇక్కడ నేను వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇట్లనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. మాది 5వ వార్డు. ఈ 5వ వార్డు నుంచి కంచర్ల ఆనంద్ రెడ్డి చిన్న ప్రోగ్రాంలు చేస్తుంది, ముందుకు వస్తున్నాయి. ఇదివరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేకుండే. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకోవాలంటే మాలాంటి వాళ్ళు లేని వాళ్ళు, పేదోళ్ళు, ముసలోళ్ళు, చేతగాని ఉన్నోళ్ళు పోవాలంటే పోలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకు సహాయం చేయడానికి ఇక్కడికే కాలనీకే డాక్టర్లను తీసుకు రెండోసారి ప్రోగ్రాం చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 130 మంది వచ్చారు. ఈరోజు మహిళా ప్రాంగణంలో 130-140 మంది వరకు వచ్చారు. ఇప్పుడు మేము చూసిన అంచనా ప్రకారం ఇలాంటివన్నీ చాలా చేయాలని కోరుకుంటున్నాం. ఇంకేంటంటే చిన్న చిన్న సౌకర్యాలు, ఇప్పుడు ఎవరన్నా చనిపోతే వాళ్ళకు డొనేషన్ చేస్తుండు అబ్బాయి,
మళ్ళీ అంగన్వాడ స్కూళ్ళల్లో కుక్కర్లు ఇవ్వడం, కొద్దిగాలకు మళ్ళీ వాటర్ కుక్కర్లు ఇవ్వడం, వాటర్ కూలర్లు ఇవ్వడం, చిన్న చిన్న కూలర్లు ఇవ్వడం జరిగింది, పప్పు కుక్కర్లు ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఏదైనా మంచి చెడు అంగన్వాడ స్కూళ్ళలో పోయి తెలుసుకుంటుండు. ఇట్లా పేదోళ్ళకు ముసలోళ్ళకి ఎవరికైనా పింఛన్ రాని వాళ్ళని అడుగుతుండు. కొద్దిగా పిల్లలు చదువుకుంటే పిల్లలకు చదివేని పేదోళ్ళు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి సోమత లేకుండా నేనున్నా చదివిస్తాను వాళ్ళ కాడికి పోయి ఆదుకోవడం జరుగుతుంది. చాలా నిర్పేదలను చూడడం జరుగుతుంది. వినాయకులకు డొనేషన్లు ఇచ్చిండు, విగ్రహాలను ఇప్పించిండు, దుర్గామాతలకు అమ్మవారిని ఇప్పించిండు, దుర్గామాత కాలనీ కొన్ని దుర్గా కాలనీ ఇప్పించిండు, శ్రీనివాస్ కాలనీ అక్కడ 5వ వార్డులలో 4-5 కాళ్ళ దుర్గామాతలను ఇప్పించిండు, డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5వ వార్డులో రోడ్డమ్మటి కూరగాయల బండి సెంటర్లో కాలింది, ఎవరు పట్టించుకోకుండా అబ్బాయికి తెలియగానే ఆనంద్ రెడ్డి పోయి 5,000 డొనేషన్ ఇచ్చేచ్చిండు. అక్కడికి ఇట్లా చాలా వరకు డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ముందుకు ఇంకా తీసుకుపోతాడని ఆయన మీద నమ్మకం ఉంది మాకు. అందరు కలిసి ఆనంద్ రెడ్డిని 5వ వార్డు నుంచి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ.